జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం ఇక్కడ జన సైనికులతో కిక్కిరిసిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి అంటే 10 గంటల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో అనేక మంది ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 2 దారి రహదారి అంటే 216 జాతీయ రహదారి పూర్తిగా బ్లాక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. చిత్రాడి ఎంట్రన్స్లో మనం ఉన్నాం. ఇక్కడ చాలా సుదూర ప్రాంతాల నుంచి ఒకసారి మనం విజువల్స్లో చూస్తే అంటే గుంటూరు, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి బస్సులు ప్రత్యేకమైన వాహనాల ద్వారా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మనతో పాటు గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి కొంతమంది జనసేనకు జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామం నుంచి వచ్చానండి. నా పేరు ఉప్పు వెంకటరత్నయ్య, గుంటూరు జిల్లా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీని. మేము రాత్రి 10ంటికి బయలుదేరాము. మా వెనకాల జన సునామీ చిత్రాడకి దారులన్నీ మూసిపోయిన జన సైనికులతో ఈ 12వ ఆవిర్భావ సభ అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే గత ఆవిర్భావ సభలో మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచి విజయోత్సవ సభ పెడతామన్నారు. ఆ అన్నమాట ప్రకారం ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో పిఠాపురంలో నగ్గారు. 70,000 మెజార్టీ పైబడి నగ్గిన పరిస్థితి. అదే పిఠాపురంలో ఈ ఆవిర్భావ సభ పెడుతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారి పుణ్యమంట మా ఇంతమంది జన సైనికులను ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము గుంటూరు నుంచి వచ్చామండి. నా పేరు ఎర్రగోపుల్ జయదీప్. పవన్ కళ్యాణ్ గారి పిలుపునందుకొని మేము గుంటూరు నుంచి కూడా వందలాది మంది ఒకసారిగా బయలుదేరి పిఠాపురం ఈ చిత్రాల సభకు రావడం జరుగుతుంది. ఈ గడ్డ మీద పవన్ కళ్యాణ్ గారు గెలిచినాక మేము మొదటిసారి కాలు మోపడం కూడా మా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటే పిఠాపురం నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపును సంతరించుకుంది. అదే ఊపులో ఈరోజు 12వ ఆవిర్భావ సభ నేల ఈనిందా భూమి ఈనిందా అనే స్థాయిలో ఈరోజు ఎటు చూసినా జనం 3-4 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయింది. మేము 2 గంటలైంది బయలుదేరి. కానీ ఇంకా సభకు చేరుకోవాలంటే కూడా ఇటు చూసినా జనం, ఇటు పక్క భోజనాలు, ఎండకి జన సైనికులకు ఇబ్బంది లేకుండా పుచ్చకాయలు, ఒకవైపు మజ్జిగ, ఒకవైపు మంచినీళ్ళు, ఏదైనా కానీ గోదావరి ప్రజలు జనసేన పార్టీ ఏ విధంగా హక్కును చేర్చున్నారో కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఈ జనసునామీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మరొక 30 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యంతో కూడా ఈ రాష్ట్రాన్ని ఏలబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి కవరేజ్ అందిస్తున్న ఏబీపీ ఛానల్ వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వీర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మనతో పాటు భీమవరం నియోజకవర్గం నుంచి కొంతమంది వీర మహిళలు వచ్చారు. వారితో మాట్లాడదాం. మేడం, ఎలాగ పిఠాపురంలో నగ్గిన పవన్ కళ్యాణ్ గారు అదే ప్రాంతంలో సభ నిర్వహించడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఆవిర్భావ సభకి ప్రజెంట్ గెలిచిన తర్వాతే కాదు మేము రావటం, గతంలో కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి సభకి మేము హాజరవుతున్నాం. అలానే గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా హాజరవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు పిఠాపురం రావడం జరిగింది. భీమవరంలో ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే ప్రాంతంలో తన అభ్యర్థిని గెలిపించుకున్నారు. అది చాలా సంతోషంగా ఉందండి. కళ్యాణ్ గారు అక్కడే పోటీ చేసి ఉంటే ఇంకా మంచి మెజార్టీ వచ్చేదని మేము భావిస్తున్నాం. కానీ మేము రామాంజనేయులు గారికి కూడా అంతే, కళ్యాణ్ గారికి ఎంతైతే మెజార్టీ వస్తుంది అనుకున్నారో అంతే మెజార్టీతో ఆయన్ని మేము గెలిపించుకున్నాం. మీరు చెప్పండి మేడం, పిఠాపురం రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగానే ఉందండి. ఇంతకు ముందు అయితే వేరే, ఇప్పుడు ఒక లెక్క. డిప్యూటీ సీఎం గారి హోదాలో ఈ సభలోకి అడుగు పెట్టడం వీర మహిళలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మేము ఇప్పుడే కాదు, మేము కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు కూడా మేము పిఠాపురం వచ్చి ఒక వారం రోజులు ఉండి చేసి వెళ్ళామండి. ఇప్పుడు ఇక్కడ ఈ సభ పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మా ఆనందం. మీరేం చెప్తారు? చెప్పాలంటే ఇది ఒక మాకు పండుగ వాతావరణం అండి. నిజంగా ఎక్కడ చూసినా జనసంద్రంతో మునిగిపోతుంది. ఈ సభని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఎలా దారులు బ్లాక్ అయినా అభిమానంతో జనం ఎలాగైనా రాగలుగుతారండి. ఇది సునామీ, దారులన్నీ బ్లాక్ అవుతాయి. అయినా సరే చేరుకోవాల్సిన గమ్యం టైం వచ్చినప్పుడు అందరూ ఆ టైంకి హాజరైపోతారండి అక్కడికి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నియోజకవర్గం. మా పేరు గుండిశెట్టి చంద్రబాబు అండి, జనసేన పార్టీ నాయకుడిని. జనసందోహం చూస్తుంటే
ఇప్పుడు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు అధికారం లేనప్పుడు ఉన్న సభకి దీనికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఇది అధికారం వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ సభ పిఠాపురంలో ఆయన గెలిచినందుకు అభిమానంగా పిఠాపురంలోనే సభ పెట్టడం జరిగింది. చూస్తుంటే కుంభమేళాలు తలపించేలా జనం కుంభమేళాలను తలపించే విధంగా జనం బాగా ఎక్కువగా ఉన్నారు. అక్కడికి వెళ్ళగలమా అనే భావం అందరిలోనూ కలుగుతుంది. ఇప్పటికే ఎక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయిందండి. ఈ జనం చూస్తుంటే జనసందోహం ఇంకా చూడగల జీవితం అనిపిస్తుంది. భోజన సదుపాయాలు, వాటర్ సదుపాయాలు, మజ్జిగ అన్నీ కూడా, పుచ్చకాయలు ఇవన్నీ కూడా వాలంటీర్ చాలా బాగా అద్భుతంగా సప్లై ఇస్తున్నారు. అది ఆయన గొప్పతనం. ఆయన చూసే తప్ప అంతా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఇది చాలా ఆనందమైన. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా స్పందించి బాగా చెప్తున్నారు. ఇది చాలా ఆనందకర విషయం. జై సేన, జై జనసేన, జై. ఏజెన్సీ ప్రాంతమైన కోనవరం నుంచి కూడా కొంతమంది యువత అంటే వేరే మహిళలు జన సైనికులు తరలి వచ్చారు. వారు మనతో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చారు? కురవారం కురవారం ఏజెన్సీ ప్రాంతం. ఓకే, మీరందరూ జన సైనికులు? జన సైనికులు, పక్కా జన సైనికులు. పిఠాపురంలో పెట్టడం ఎలా? సూపర్ ఉంది. మాకు నిరుకులు పెట్టడం ఇంకా బాగుంది. మాకు చాలా బాగుంది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీరు ఏం ఆశిస్తున్నారు? ఆయన ఇంకా మంచిగా చేయాలని, నెక్స్ట్ రాబోయే రోజులు సీఎం అవ్వాలని ఆశిస్తున్నారు. మీరేం చెప్తారు? ఆయన ఖచ్చితంగా ఫ్యూచర్లో సీఎం అవుతారు. అంతకంటే పెద్ద దేశ నాయకులు అవుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మన హిందూ ధర్మశాస్త్రానికి సంబంధించిన సనాతన ధర్మశాస్త్రానికి సంబంధించింది ఆయన గట్టిగా ప్రతి ఏ నాయకుడైనా సరే పట్టుకొని దేశానికి తగ్గ నాయకుడు ఆయన రాష్ట్ర నాయకుడే కాదు. మేము కోనవరం విలీన మండలాల నుంచి వచ్చామండి. విలీన మండలంలో పెద్ద సమస్య ఉంది అంటే అక్కడ పరిహారం ఇంకా ఇవ్వలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వలన ఏమన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయనుకు వచ్చా? ఖచ్చితంగా ఆయన మా కోనవరం రావాలి, విలీన మండలాలు వస్తే కంపల్సరీ మా సమస్య తీరుద్దని మేము అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం శబరి గోదావరి సంగమం అక్కడ ఉందండి. శబరి గోదావరి సంగమ ప్రాంతం ఒకేసారి ఉధృతం అవడం వల్ల జూను, జూలై, ఆగస్టు నెలల్లో మా ఏరియా కోనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాలు పూర్తిగా మునిగిపోతాయండి. దానికి ఆయన వచ్చి మా సమస్యను తీరుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మీరు తలదించుకునే పని చేయను, వ్యూహాన్ని నాకు వదిలిపెట్టండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మి కూటమికి ఓట్లేయండి, గెలిపించండి అన్నారు. ఆ ప్రకారం ప్రజలందరూ కూడా వారి మాట మీద విశ్వాసంతో కూటమికి విజయం చేకూర్చారు. ఆ ప్రకారంగా విజయం చేకూర్చిన దానికి తగినట్టుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. ఇక మీద మనం చేయాల్సిన పనేమి లేదు. ఈ కుళ్ళిపోయిన వ్యవస్థని మార్చాలి అంటే మనమందరం కూడా పవన్ కళ్యాణ్ని ఫాలో అయ్యి ఆయన చెప్పినట్లుగా ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిందిగా కోరుతూ జై జనసేన. కళ్యాణ్ గారు కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ప్రశ్నించే స్థాయి నుంచి పరిపాలించే స్థాయి వరకు ఎదిగారు. జన సైనికులందరూ కూడా ఈ జన సముద్రంలో జనసేన పార్టీ కూటమిలో ప్రధాన పాత్ర వహిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు రాముడైతే హనుమంతుడిగా పవన్ కళ్యాణ్ గారు మరి బలంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. జై జనసేన, జై కూటమి. సార్, నా పేరు శ్రీకాంత్ అండి. నేను పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం నుంచి వచ్చాను. పిఠాపురంలో ఈరోజు కనీవిని ఎరగని రీతిలో మనం 12 సంవత్సరాల నుంచి ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు సభని ఇంత అంగరంగ వైభవంగా చేసుకుంటున్నామంటే మనం ఈరోజు మీరు చూస్తే ప్రతి మూడు ద్వారాలు పెట్టారు. 3 ద్వారాల్లో కూడా అన్నీ ఇక్కడ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు కానీ లేకపోతే పోరాటాలు చేసిన వాళ్ళ పేర్లు పెట్టారు 3 ద్వారాలకి. అలానే మనం 12 సంవత్సరాలు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు పడ్డాము, పార్టీ పెట్టినప్పుడు ఎంతో సంతోషపడ్డాము. ఈరోజు గెలిచి ఆవిర్భావ సభ జరుపుకుంటున్నప్పుడు మనం అంత గొప్పగా అసలు ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాము. అలానే మీరు అన్ని ఏర్పాట్లు సొంత కుటుంబ సభ్యుల్లాగా పవన్ కళ్యాణ్ గారు మాకు అన్నం కానీ ఏదైనా భోజనాలు కానీ ఏదైనా కానీ మొత్తం సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు. నేను 5 నుంచి వచ్చానండి, హైదరాబాద్. బాగా అంత ఇంత కాదు. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు పడ్డ బాధ అంత ఇంత కాదు. ఇప్పుడు 12వ సభ మాత్రం చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాం మేము. అందుకే 5 నుంచి వచ్చాను నేను. గెలిచిన పిఠాపురం రావడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది కదా. ఇక్కడ వర్మ గట్ట ఏదో అంతమంది తెలియదు. మన పవన్ కలిస్తే వర్మ అంటే కర్మ ఏంటి తెలుస్తుంది ఇప్పుడు. అదేంటి అంత అన్నారు? మరి ఎంతగా నిన్నదాకా పెంట పెడుతున్నాడు కదా, కుంపటాయి లేట్గా పెడుతున్నాడు, కుమ్మడి పెడుతున్నాడు లేట్గాను. పవన్ కళ్యాణ్ తర్వాత వర్మ గట్ట అంతా పిఠాపురం తెలిసింది. అంతకుముందు కాకినాడ పక్కనే పిఠాపురం అనేవారు, పిఠాపురం పక్కనే కాకినాడ. ఇప్పుడు సజావుగా ఉన్న ప్రాంతంలో ఏదో మాటల యుద్ధం రేపుతున్నట్టుంది. లేదు లేదు, వెనకాల కుంపటి పెడతా ఉంటారే.
చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినాడు వాడు ముందు రాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు పొల్లెట్టినట్టు మాట్లాడుతున్నారు చాలా మంది. కష్టం పవన్ కళ్యాణ్ది, కష్టం పవన్ కళ్యాణ్ది అనిమించి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఎందుకు మాట్లాడు? ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనే సిద్ధాంతం ఉండేది పవన్ కళ్యాణ్. అవునా? చెప్పండి, మీరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ, పివి సత్యనారాయణ, హైదరాబాద్, నిజాంపేట.